హలో! ఈరోజు కథ 'మ్యాడ్లీన్ లవ్' పార్ట్ 339. చీర ఉతికేసి ఆరేయడంతో కర్ణ వెళ్లి దక్షని వెనుక నుంచి హగ్ చేసుకోవడంతో బాల్కనీలో నిలబడిన దక్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి, అలా సడన్‌గా రాకండి భయం వేస్తుంది. అయినా ఏంటి ఇక్కడికొచ్చాక అయ్యగారిలో హుషారు ఎక్కువైంది అని అడిగింది దక్ష చిలిపిగా. చిన్నప్పటి నుంచి నేను పెరిగింది ఇదే ఇంట్లో కదా! చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంట్లో కొన్ని జ్ఞాపకాలుంటాయి. అలాగే కొన్ని ఫ్యూచర్‌కి సంబంధించిన కోరికలుంటాయి అన్నాడు. ఏంటది? అని అడిగేసరికి ఆమె వైపు చూసి నవ్వుతూ ఏముంది? ఇంట్లో మమ్మీ, డ్యాడీ, అక్క, చెల్లితో పాటు పనివాళ్ళు కూడా ఉంటారు. మన ఇంట్లో అంటే మనకి ప్రైవసీ ఉంటుంది. అది వేరే విషయం. ఇక్కడ దొంగచాటుగా నీ అటెన్షన్ కోసం ట్రై చేయాలని, నీ నడుము గిల్లేసి ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోవాలని చాలా కోరికలుంటాయి అన్నాడు. అబ్బో! మామూలు టైంలో అయ్యగారు ఏదో సైలెంట్‌గా ఉంటున్నట్టు కొత్తగా మాట్లాడతారేంటి? అనగానే సీక్రెట్‌గా ఎవరు మనల్ని చూడకూడదు అని చేసే పనుల్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది అన్నాడు. దక్ష నవ్వుకుంటూ కర్ణ తలతో తన తల ఢీకొట్టి అతని చేతులు ఇంకాస్త గట్టిగా తన నడుం చుట్టూ బిగించుకుని ఐ లవ్ యూ సో మచ్ అని పక్కకు తిరిగి అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. నేనేమైనా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా? ఎవరైనా మొగుడికి బుగ్గ మీద ముద్దు పెడతారా అని అడిగేసరికి ఇప్పటికిది మాత్రమే. ఎందుకంటే ఇంకా చీకటి పడలేదు. గార్డెన్‌లో ఇంకా పనివాళ్ళున్నారు అని చెప్పడంతో ఇద్దరూ అక్కడే రైలింగ్‌కి ఆనుకుని నిలబడి చల్లగా వస్తున్న గాలిని ఫీల్ అవుతూ హాయిగా ఒకరి సమక్షాన్ని ఒకరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. రక్ష కాలేజ్ నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఉంటే హాయ్ అని ఒక అబ్బాయి ఎదురుగా రావడంతో కంగారు పడి 2 అడుగులు వెనక్కి వేసి మీరా అని అడిగింది. మరీ అంత ఫార్మాలిటీ వద్దు. నీకు నాకు ఒకటే ఏజ్ ఉంటుంది. మీరా అని తాతయ్యని, అంకుల్స్‌ని పిలిచినట్టు పిలుస్తావేంటి? అన్నాడు అతను. మీరు మా బావగారి తరఫు బంధువులు కదా! మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనగానే ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ మన మధ్య వద్దు అన్నాడు. రక్ష ఏం మాట్లాడకుండా నా బస్సు వెళ్ళిపోతుంది. నేను వెళ్ళాలి అనగానే నాకు బైక్ ఉంది. నేను డ్రాప్ చేస్తాను అనగానే అమ్మో! నేను బైక్ మీద దిగితే ఇంకేమైనా ఉందా? మా నాన్న చంపేస్తాడు అనగానే, మామయ్య గారితో నేను మాట్లాడతానులే అనగానే, మిమ్మల్ని ఒక్కసారి మాత్రమే చూశారు. మీరసలు గుర్తున్నారో కూడా లేదో తెలీదు. దయచేసి రిస్క్ ఎందుకు? మనం రేపు మళ్ళీ కలుద్దాం. మీరిక్కడే చదువుతున్నారా? అంది. అవును. మీ కాలేజ్ పక్కనే ఉన్న వాగ్దేవి యూనివర్సిటీలో చదువుతున్నాను అనగానే, చాలా పెద్ద యూనివర్సిటీ. అక్కడ ఫీజు కూడా ఎక్కువగా ఉంటుందంట కదా! అనగానే, ఉంటుంది అన్నాడు. సరే అయితే రేపు కలుద్దాం అని చెప్పి రక్ష అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో, వెళ్ళిపోతున్న రక్ష వైపు చూసి ఇంట్రెస్టింగ్ గర్ల్ అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. రక్ష ఇంటికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఏదో ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోవడంతో వచ్చి పావుగంట అవుతున్న కూతురు ఇంకా ఇంట్లోకి రాకపోవడంతో పెరట్లోకెళ్ళింది ఇందిర. ఏదో ఆలోచిస్తూ నిలబడిన రక్ష భుజం మీద చేయి వేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వామ్మో అని అరవడంతో ఇందిర కూడా ఉలిక్కిపడి ఏమైందే ఎందుకంత గట్టిగా అరిచావు అని అడిగింది. ఏం లేదమ్మా అని రక్ష గబగబా ఇంట్లోకి వెళ్ళిపోవడంతో ఏమైందో దీనికి అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళగానే దక్ష కర్ణ ఒడిలో కూర్చుని కాఫీ తాగుతూ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసింది. ఏంటమ్మా అని ఇందిర అడిగేసరికి ఊరికే చేశాను. అందరెలా ఉన్నారు అనగానే అందరూ బాగున్నారు కానీ రక్ష తిక్కతిక్కగా ప్రవర్తిస్తోంది అని అంది. ఆ మాటకి కర్ణ దక్ష ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటే ఏమైందమ్మా అలా మాట్లాడుతున్నావు అంది. ఏముంది వయసులో ఉన్న పిల్ల కదా దారి తప్పుతుందేమోనని భయంగా ఉంది. నువ్వు కనుక్కోరాదు అనగానే అమ్మా నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. వయసులో ఉన్న వాళ్ళకి చాలా ఆలోచనలుంటాయి. ప్రతి దానికి కారణం వాళ్ళు దారి తప్పడం లేకపోతే ప్రేమలో పడ్డం కాదు అని అంది. అది కాదే దాని ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పెరట్లోకెళ్ళిందా? ఎంతసేపటికి ఇంట్లోకి రావడం లేదేంటని ఇక్కడ ఏం చేస్తున్నావే అని భుజం మీద చేయి పెట్టాను. అంతే. ఏదో పాము కరిచినట్టుగా గట్టిగా అరిచి నా వైపు చూసింది తెలుసా అనగానే అవును అది ఎగ్జామ్ గురించో క్లాస్‌లో లెసన్స్ గురించో ఆలోచిస్తూ ఉండొచ్చు. నువ్వు అదే టైంకి సడెన్‌గా వెళ్లి పలకరిస్తే భయం వేదా ఏంటి? అని అడిగింది దక్ష. అది కాదమ్మా అని ఇందిర ఇంకేదో చెప్పబోతుంటే నేను రక్షతో మాట్లాడతాను. నువ్వు మాత్రం ఇలా పిచ్చి పిచ్చి డౌట్స్‌తో దాన్నేమీ అనకు. చదువుకుంటున్న అమ్మాయి మనసు దారి తప్పేలా చేసింది నువ్వే అవుతావనగానే, సరేలే నువ్వు మాట్లాడతానంటే నాకేంటి సమస్య అని చెప్పి ఇందిర ఫోన్ కట్ చేయడంతో, నాకెందుకో మీ అమ్మగారు డౌట్ పడుతున్న విషయం నిజమే అనిపిస్తోంది అన్నాడు. దక్ష అతని వైపు చూసి నాకు మాత్రం అర్థం కాలేదనుకుంటున్నారా? అనగానే ఆమె వైపు అదోలా చూసి మరెందుకు మీ అమ్మతో అంతలా వాదించావు అని అడిగాడు. ఒకవేళ మా అమ్మ డౌట్ నిజం కాదు.
మనమే అనవసరంగా డౌట్ పడుతుంటే రక్ష మనసు పాడు చేసింది మనమే అవుతాం. అందుకే దాని మనసులో ఏముందో క్లారిటీగా తెలియకముందే అమ్మని దాని దగ్గర నోరు జారకుండా చేయడం కోసం అలా మాట్లాడాను అంది. అబ్బో! తింగర్ బుజ్జి అనుకున్నా. నా బేబీ దగ్గర చాలా తెలివితేటలున్నాయి అని అంటూ ఆమె నడుము చుట్టూ చేవేసి బుగ్గలు నొక్కి పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టుకోవడంతో గింజుకోవడానికి ట్రై చేసింది కానీ అతని బలం ముందు ఆమె సరిపోలేదు. మర్నాడు ఉదయాన్నే దక్ష పూజ గదిలో పూజ చేసి అందరికి హారతిచ్చి వంటగదిలోకెళ్ళి టిఫిన్స్ ప్రిపేర్ చేస్తూ దోసలు చేస్తూ ఉంది. అది చూసి "నువ్వెందుకు వంట చేస్తున్నావు? పని వాళ్ళు ఉన్నారు కదా" అని శాంభవి రావడంతో "నాకు వంట వచ్చు కదా అత్తయ్య. పైగా ఎంతమంది ఉన్నారు చెప్పు? ఒక ఆరుగురే కదా. ఆరుగురి కోసం నేను చేయడంలో తప్పే ఉంది" అనగానే "అదేంటే మమ్మల్ని లెక్కల్లో నుంచి తీసేసావా?" అని తాతయ్య బామ్మగారొచ్చారు. "అయ్యో! మీరున్నారన్న విషయం మర్చిపోయానమ్మమ్మా. మామూలుగా సంఘవి వదిన, స్నేహ, అత్తయ్య, మామయ్య ఉంటారు. ఇప్పుడు మేమిద్దరం వచ్చాం కదా! అదే లెక్కేసుకున్నానని" అనగానే "అంతేనే అలాగే ఉంటుంది. మీ అత్త మీ పెళ్ళికి సపోర్ట్ చేయకపోతే నీకు నేనెంత సపోర్ట్ చేశానే. ఇప్పుడు అత్త బెల్లం అయిపోయింది. అమ్మమ్మ అల్లం అయిపోయింది కదా!" అనగానే "అమ్మమ్మ మర్చిపోయానంటున్నాను కదా! ఇప్పుడు అంత పెద్ద పెద్ద డైలాగ్స్ ఎందుకు" అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని కౌగిలించుకోవడంతో బిస్కెట్స్ బాగా వేస్తావని అనగానే నవ్వుకున్నారందరూ. ఇక్కడ కొన్ని రోజులుంటే కర్ణ బ్రో గురించి తెలుసుకోవచ్చు. అలాగే దక్ష చేసే వంటలు కూడా తినొచ్చు అనుకున్నాను. తనేమో తన ఆడపడుచు పెళ్లి కోసం వెళ్ళిపోయింది. నాకేమో ఇక్కడ బోర్ కొడుతోందని అనుకుంటూ పని మనిషి ప్రిపేర్ చేసిన బ్రేక్‌ఫాస్ట్ తినడానికి కిందకొస్తున్న పునీత్ కాలింగ్ బెల్ సౌండ్ వినిపించేసరికి రేఖ వెళ్ళబోతుంటే "మీరీలోపు బ్రేక్‌ఫాస్ట్ వడ్డించండి ఆంటీ. నేను వెళ్లి చూస్తానంటూ డోర్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. డోర్‌కి లోపలి వైపు అటు ఇటు ఉన్న మనీ ప్లాంట్స్‌కి నీళ్లు కొట్టడానికి అక్కడే వాటర్ స్ప్రింక్లర్ పెట్టడంతో అనుకోకుండా లోపలికొచ్చిన అమ్మాయి స్ప్రింక్లర్ మీద కాలు వేసింది. ఆమె మొహం మీద నీళ్లు పడేసరికి పునీత్ నవ్వుతూ ఉంటే "ఈడియట్ నవ్వుతావేంటి" అని అరిచింది. "ఎక్స్‌క్యూజ్ మీ! మీరు మా ఇంటికొచ్చి నన్ను ఈడియట్ అంటారేంటి?" అనగానే "ఏంటిది నీ ఇల్లా?" అని వెటకారంగా అడిగింది ఆ అమ్మాయి. దాంతో పునీత్ ఆమె వైపు అదోలాగా చూసి "వాట్ డు యూ మీన్?" అనగానే "ఇది స్పోర్ట్స్ స్టార్ కర్ణ గారి ఇల్లు కదా" అంది. "అవును. తను నాకు బ్రదర్ వరుస అవుతాడు." అనగానే "వాట్? నీకు కొంచెం కూడా మేనర్స్ లేదు. అలాంటి హ్యాండ్సమ్ ఫేస్‌కి నువ్వు బ్రదర్ వరుస అవుతావంటే నేను నమ్మాలా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ సెలబ్రిటీ గురించి అందరికీ తెలుసు. అతనికి బ్రదర్స్ ఎవరూ లేరు. సిస్టర్స్ మాత్రమే ఉన్నారు" అనగానే "నేను సిబ్లింగ్ అని చెప్పలేదు. బ్రదర్ వరుస అవుతానని మాత్రమే చెప్పాను. మేనర్స్ సంగతి పక్కన పెడితే మీకసలు నాలెడ్జ్ లేదు" అన్నాడు పునీత్ వెటకారంగా. ఇంతలో మేడమ్ వాట్ హ్యాపెండ్ అంటూ ఒక నలుగురు, ఐదుగురు మగవాళ్ళు లోపలికొచ్చి తెగ హడావిడి చేస్తూ ఉంటే పునీత్ చిరాకుగా "ఏం జరుగుతోందిక్కడ? ఎవరు మీరు?" అని చిరాకుగా అడిగేసరికి "అదేంటి టాప్ హీరోయిన్ తారా మేడమ్‌ని గుర్తుపట్టలేదా నువ్వు?" అన్నారు. "వాట్ తను హీరోయిన్ తారానా? డైరెక్ట్‌గా కంటే సినిమాల్లోనే అందంగా ఉంది అంటే సినిమాల్లో చూపించే బ్యూటీ అంతా అబద్ధమే అన్నమాట" అని పునీత్ వెటకారంగా అన్నాడు. "నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను కర్ణ గారు త్వరలో మూవీ చేయబోతున్నాం. అందుకే కొంచెం ఫ్రెండ్‌షిప్ కోసం ఇక్కడికొచ్చాను. వాళ్ళు లేరా?" అని విసుగ్గా అడిగింది. "నీకు హీరోతో ఫ్రెండ్‌షిప్ కావాలనుకుంటే షూటింగ్ స్పాట్‌లో ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు. ఇంటికి రావాల్సిన అవసరం లేదు" అని వెటకారంగా చెప్పాడు పునీత్. అప్పుడే రేఖ అక్కడికొచ్చి "కర్ణ సార్, దక్ష మేడం లేరు. మేడం వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లారు" అనగానే "మధ్యలో ఈ దక్ష మేడం ఎవరు?" అంది తార. "ఆయనకి బ్రదర్స్ లేరు, సిస్టర్స్ మాత్రమే ఉన్నారని తెలుసుకున్న నువ్వు, ఆయనకి వైఫ్ ఉందని తెలుసుకోలేదా?" అని వెటకారంగా అడిగాడు పునీత్. "వాట్? అంత హ్యాండ్సమ్ పర్సనాలిటీకి పెళ్లయిపోయిందా?" అనగానే "వాళ్ళది ఫెయిరీ టేల్ మ్యారేజ్ అంటారు. వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు నెల రోజులు వరకు వాళ్ళ పెళ్లి గురించే న్యూస్‌లో చెప్పుకున్నారు. అసలు ఈ విషయాలన్నీ తెలియకుండా ఎలా ఉన్నావు నువ్వు?" అని పునీత్ వెటకారంగా అనగానే తార సీరియస్‌గా చూస్తూ ఉంటే "అవును మేడం. సార్‌కి పెళ్లయింది. వాళ్ళిప్పుడు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఫోను చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని ఆయన కలవమంటే కలవాలి. ఇలా డైరెక్ట్‌గా ఇంటికి రాకూడదు" అని చెప్పింది రేఖ. "హూ ఆర్ యూ? చూస్తుంటే పని మనిషిలాగా ఉన్నావు" అనగానే "నేను హెడ్ మెయిడ్" అనగానే "హెడ్ అయితే ఏంటి? ఇంకేమైనా అయితే ఏంటి? పని మనిషివే కదా! మీ ఇద్దరికీ చాలా పొగరుంది. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ కానివ్వండి. మీ ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేయమని నేను చెప్తాను" అని చెప్పి తార తిప్పుకుంటూ వెళ్ళిపోవడంతో పునీత్, రేఖ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
దీన్ని ఎవడు హీరోయిన్ గా పెట్టుకున్నాడో నాకు అర్థం కావడం లేదని పునీత్ అనగానే రేఖ నవ్వుతూ సినిమా ఆఫర్స్ దొరికే వరకు బాబు బాబు ఇప్పించండి అన్నట్టుగా ఉంటారు. ఒక్కసారి కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే ఇదిగో ఇలాగే ఉంటారు. మీరేం పట్టించుకోకుండా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పింది రేఖ. దక్ష అని పిలవడంతో ఏంటత్తయ్య అని దక్ష సాంబవి గదిలోకి వెళ్లడంతో రేపు మనం మురళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి వెళ్తున్నాం అంది. కానీ అత్తయ్య సాంప్రదాయబద్ధంగా అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి రావాలి కదా, మనం వెళ్ళడం ఏంటి అని దక్ష అడిగింది. నిజమే, కానీ మనం పెళ్లి చూపులకి పిలిచామని తెలిస్తే మీ పిన్ని బాబాయ్ అస్సలు నమ్మరు. అందుకే మనం వెళ్తేనే బాగుంటుంది. ఎక్కడ పెళ్లి చూపులు జరిగితే ఏంటి, అమ్మాయి అబ్బాయి ఆల్రెడీ చూసుకున్నారు, ఇష్టపడ్డారు. ఇది జస్ట్ ఫార్మాలిటీ కదా అని అంది సాంబవి. సరే అత్తయ్య, రేపు మేము వస్తున్నామని మా పిన్ని బాబాయ్కి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పింది దక్ష. ఇంతలో దక్ష నా షర్ట్ ఎక్కడుంది అని శాడిస్ట్ బాబు పిలవడంతో వస్తున్నానండి అంటూ పరుగులు పెట్టింది. గదిలోకి వెళ్ళగానే అతను గబుక్కన పరిగెత్తుకొచ్చి హక్ చేసుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి గట్టిగా అరవబోతూ ఉంటే ఆమె నోరు మూసేసి నేనే ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అన్నాడు. అంత సడన్ గా వచ్చి పట్టుకుంటే భయం వేయదా మరి? అయినా ఏంటి అల్లరి, మీకు అకాడమీకి వెళ్ళడానికి టైం కావడం లేదా? స్టూడెంట్స్ అందరూ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, త్వరగా రెడీ అవ్వండి అనగానే నేను ఈ రోజు రాకపోతే బాగుండు, రేపు రాకపోతే బాగుండు అనుకుంటారు వాళ్ళు అన్నాడు. ఎందుకలా అని అడిగేసరికి నేనుంటే డే మొత్తం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదే నేను లేకపోతే పాపం కోచ్లు జాలిపడి ఒక పూట ట్రైనింగ్ తగ్గిస్తూ ఉంటారు కదా అన్నాడు. పాపం మరీ పిల్లల్ని ట్రైనింగ్ అని రెస్ట్ లేకుండా చంపకపోతే కొంచెం రెస్ట్ ఇవ్వచ్చు కదా అంది. ఇప్పుడు రెస్ట్ ఇస్తే వాళ్ళకి బద్ధకం పెరుగుతుంది. నేను ప్రాక్టీస్ చేసే టైంలో కూడా నాకు రెస్ట్ తీసుకోవాలని అనిపించేది, బట్ కావాలని బాడీకి శ్రమ పెట్టేవాడిని. దానివల్ల బాడీ ఎప్పుడు హుషారుగా ఉండేది. ఒక 2 రోజులు ప్రాక్టీస్ లేకపోయినా మూడో రోజు పక్కా ప్రాక్టీస్ చేసినట్టుగా ఉండేది నా ఎబిలిటీ అన్నాడు. అవునవును, అందుకే కదా డే అండ్ నైట్ నా వెనక తిరిగారు అని అనగానే నవ్వుకున్నాడు శాడిస్ట్ బాబు. ఇంతలో అసిస్టెంట్ ఫోన్ చేయడంతో నేను లేకపోతే ఒక్క పని కూడా చేత కాదన్నట్టుగా బిహేవ్ చేస్తారని తిట్టుకుంటూ అతను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఆమె అతనికి షర్ట్ తీసి పెట్టేసి రేపు మా పిన్ని బాబాయ్కి ఫోన్ చేసి మనం పెళ్లి చూపులకు వస్తున్నామని చెప్పమని అత్తయ్య చెప్పారు అంది. రేపే పెళ్లి చూపులకి వెళ్ళాలనుకుంటున్నారా? అయినా టెక్నికల్ గా అబ్బాయిలు కదా అమ్మాయిలను చూడ్డానికి వస్తారు, మమ్మీ ఏంటి మనం అక్కడికి వెళ్తున్నామని చెప్పమని చెప్పింది అన్నాడు. నేను కూడా అదే అడిగాను, కానీ మనం పెళ్లి చూపులకి వెళ్తున్నామంటే మా పిన్ని బాబాయ్ నమ్మరు కదా. ఆవిడ కూడా అదే మాట చెప్పి మనమే వెళ్తున్నామని చెప్పు, ఎలాగో వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు, ఇష్టపడ్డారు, ఇంకా ఫార్మాలిటీ ఏముంది, జస్ట్ మనం పెళ్లి చేస్తున్నామని వాళ్ళకి నమ్మకం కలిగించడానికి వెళ్తున్నామని చెప్పింది అనగానే అది కూడా నిజమేలే, మా మమ్మీ గురించి తెలిసిన వాడెవ్వడు అంత ఈజీగా పెళ్లికి ఒప్పుకున్నారంటే నమ్మరు అన్నాడు. అన్ని వింటున్నారా అని శాంభవి రాగానే ఇద్దరు గుమ్మం వైపు చూడడంతో బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడింది శాంభవి. దక్ష నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతూ ఉంటే బామ్మ కూడా నవ్వుతూ ఉండేసరికి ఏంటి మీ ఇద్దరికి కామెడీగా ఉందా అని ఇద్దరిని కోపంగా చూడడంతో అదేం లేదని అంటున్నారు, కానీ ఇద్దరికి నవ్వాగకపోయేసరికి శాడిస్ట్ బాబు కూడా నవ్వుతూ నేనేం తప్పు చెప్పాను మమ్మీ, నువ్వేమైనా దక్షని నార్మల్ గా ఏడిపించావా, అది ప్రపంచం అంతా తెలుసు, అలాంటప్పుడు మురళి పేరెంట్స్ ఎలా నమ్ముతారు, నీ ప్లాన్ కరెక్ట్ గానే ఉంది అన్నాడు. శాంభవి కొట్టడానికి రావడంతో శాడిస్ట్ బాబు నువ్వు నన్ను పట్టుకోలేవు మమ్మీ అని అంటూ రెడీ అయి బయటికి వెళ్ళిపోవడంతో వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది, కరెక్టే కదా అని బామ్మ కూడా నవ్వింది. నేనంటే అందరికీ కామెడీ అయిపోయిందని శాంభవి మూతి ముడుచుకోవడంతో ఏదో మీ అబ్బాయి మిమ్మల్ని కావాలని ఏడిపిస్తున్నాడు అత్తయ్య, ఫీల్ అవ్వకండి, మనకి చాలా పనులున్నాయంటూ అత్తా కోడలు వెళ్ళిపోయారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.